ఇరాన్ విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఇజ్రాయెల్ పై వరుస క్షిపణాస్త్రాలతో విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రీక్ సెమెస్ నగరంలో ఇరాన్ విధ్వంసం సృష్టిస్తుంది. అయితే ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పై దాడి చేసి ఇరాన్ సుప్రీమో ఖమేనీ మృతికి కారణమైన రెండు దేశాలపై ప్రతీకారం తీసుకోవాలని ఇరాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే వరుస క్షిపణులతో ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులకు తెగబడుతోంది. ఒక్కసారిగా అక్కడ మొత్తం అంటే నివాస భవనాన్ని బాలిస్టిక్ క్షిపణికి తాకిన నేపథ్యంలో భవనం మొత్తం కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటు అమెరికా పైన కూడా ఇరాన్ విరుచుకుపడుతుంది. అబ్రహం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పై కూడా ఇరాన్ అటాక్ చేసింది. ఒకేసారి 4 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. ఈ నేపథ్యంలోనే యుఎస్ డ్రోన్లను కూడా ఇరాన్ పూర్తి చేస్తోంది. ఇక రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం అంటూ కూడా పెను విధ్వంసానికి ఇరాన్ స్కెచ్ చేస్తోంది. దానిలో భాగంగా ఏదైతే నిన్నటి నుంచి కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. ఇటు 100 మిసైల్స్ తో క్షిపణాలపై దాడి చేసిన నేపథ్యంలో ఏదైనా ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ మృతి చెందారు. దానికి సంబంధించి అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఆయన కుమారుడు ముద్దపట్ట ఖమేనీ ఈ నెక్స్ట్ ఇరాన్ సుప్రీమోగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు పాలనా కార్యక్రమాలు సాగబోతున్నాయి. అయితే దీని ద్వారా ఇరాన్ కు సంబంధించిన అనేక విధాలుగా నష్టాన్ని చవిచూసేలా కూడా ఇజ్రాయెల్ అమెరికా చేశాయి. అనేక విధాలుగా దాడులు చేశాయి. అయితే ఇప్పుడు రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం అంటూ కూడా పెళ్లి విధ్వంసం సృష్టించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఇటు ఇజ్రాయెల్ పైన అమెరికా పైన కూడా దాడులు చేస్తోంది. ఇక సూసైడ్ డ్రోన్లను కూడా ఇరాన్ రంగంలోకి దిగుతుంది. డ్రోన్లతో యూఏఈలోని ఇజ్రాయెల్ ఎంబాసీ పై కూడా అటాక్ చేస్తోంది. అటు ఇజ్రాయెల్, అమెరికా, ఇది ఇరాన్ ఎవరు వెనక్కి తగ్గపోవడంతో 3 దేశాలు కూడా భీకరయుద్ధం కొనసాగుతుంది. మరోవైపు గల్ఫ్ కంట్రీస్ పై కూడా ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ గల్ఫ్ కంట్రీస్ లో నివసిస్తున్న భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన వారందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కూడా అమెరికా, ఇరాన్ మధ్య ఇటు చర్చలు కొనసాగుతున్నాయి. అణు ఒప్పందం అనేది చర్చలు విఫలం కావడంతోనే యుద్ధానికి దారితీస్తున్నది కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. దానిలో భాగంగా ఇటు ఎప్పుడైతే చర్చలు విఫలమయ్యాయని అమెరికా అధ్యక్షుడు చెప్పారో వెంటనే ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలోనే అమెరికా వెనుకండి ఈ దాడులు చేయించిందని కూడా వారే అధికారికంగా ప్రకటించారు. అంటే ఇద్దరు సంయుక్తంగా దాడులు చేసిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీమో ఖమేనీ హతమయ్యారు. అయితే దానికి ప్రతీకారంగా దాడులు చేస్తాము, ఆ దాడులు పెరుగుతూ విధ్వంసాన్ని సృష్టిస్తాయని కూడా ఇరాన్ చెప్తోంది. దాంతో పాటుగానే ఇప్పుడు దాడులు చేస్తుంది. ఆ దాడులతో వరుస దాడులతో అక్కడ ఉన్న బాలిస్టిక్ క్షిపణిని నివాసాన్ని తాకిన నేపథ్యంలోనే ఒక్కసారిగా భవనం కూలిపోయింది. మరోవైపు అబ్రహం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను కూడా దాన్ని కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది ఇరాన్. ఇక ఎక్కడికక్కడ ఇటు సూసైడ్ డ్రోన్లను ప్రయోగిస్తుంది, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తుంది. ఏదో విధంగా ఎలాగైనా నష్టాన్ని మిగిల్చింది కాబట్టి ఇరాన్ కు ఇటు ఇజ్రాయెల్, అమెరికా కూడా అదే నష్టాన్ని చూపిస్తామంటూ కూడా ఇరాన్ చెబుతోంది. మొత్తంగా తీసుకుంటే ఇప్పుడు భీకర యుద్ధం అనేది కొనసాగుతుంది. గల్ఫ్ కంట్రీస్ కానీ మరొక ఇటు ఇరాన్ కు ఇస్లామిక్ కంట్రీల సపోర్ట్ తీసుకుని ఈ దాడులకు దిగుతున్నట్లుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. సింగిల్ గా ఇరాన్ పై చేస్తున్నా లేదా ఇరాన్ ఇస్లామిక్ కంట్రీస్ సపోర్ట్ తీసుకుని దాడులు చేస్తున్నారని కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సింది. మరోవైపు ఏదైతే ఈ అమెరికా, ఇజ్రాయెల్ ఏదైతే దాడులు చేశాయో ఇరాన్ పై దాడి చేసి ఇరాన్ సుప్రీమో ఖమేనీ మృతికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ పైన ఇటు ట్రంప్ కూడా, రష్యా అధ్యక్షుడు ట్రంప్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్లినికల్ దాడిగా కూడా నేను భావించాల్సి ఉంటుంది. ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు, అంతర్జాతీయ చట్టాల విరుద్ధంగా ఈ దాడి జరిగిందని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్తున్నారు. మరోవైపు ఇటు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా సంతాపం తెలియజేస్తూ ఈ దాడిని ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. దేశ అధ్యక్షులను, దేశాలను టార్గెట్ చేస్తుంది దాడులు చేయడం అనేది సంప్రదాయం కాదు, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇది విరుద్ధంగా ఉంది. కాబట్టి ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదని కూడా షహబాజ్ షరీఫ్ తెలియజేశారు. కానీ అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఇద్దరు కూడా అక్కడ ఇరాన్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఆ ఉగ్రవాదాన్ని కూకటివేలతో బెదిరించేందుకు దాడులు చేసే తప్ప స్వప్రయోజనాలు లేవు అనేది కూడా ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కానీ మరోవైపు ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్తున్నారు. ఇక ఇరు దేశాలు కూడా అంటే అటు సంయుక్తంగా అమెరికా, ఇజ్రాయెల్ మరోవైపు
అయితే ఇరాన్ ఇద్దరు 3 దేశాలు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఇరాన్ ఇరు దేశాలపైన వారికి అనుబంధం కూడా గల్ఫ్ తీసుకున్న దాడులు చేసుకునే బిడ్డలో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఒకవైపు ఇటు యుద్ధం కొనసాగుతుంది. గల్ఫ్ కంట్రీస్ లో భారతీయులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అమెరికాలోనే సెంట్రల్ కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం కూడా జరగబోతుంది. 9:30 ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భారతదేశంపై ఈ యుద్ధ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఆ భారతదేశం నుంచి ఇతర దేశాల నివాసంతో వారు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది, వారిని ఏ విధంగా స్వస్థలాలకు తీసుకురావాలి అనే అంశాలపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం తీసుకుంటే కనుక ఇరాన్ విధ్వంసం సృష్టిస్తూ భీకర యుద్ధానికి దిగే విధంగా కూడా ఆ పెను విధ్వంసం సృష్టించే విధంగా ఇరు దేశాలపైన దాడులు కొనసాగిస్తూ ఉంది. Leute sich an die Klasse, da wählen. I'll find someone. You need it. Guys, Oren Marmorstein. כן. יש שם את... ספינת הענוגות שם. אוי, חלום אמינה. יואו, 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 בום. תיזהרו, תיזהרו, יואו, כפיר. יואו, ספינת הענוגות. ספינת הענוגות שם. אוי, חלום אמינה. יואו, יואו. Oh shit! Some motherfucking rocket! Oh my god! Oh shit! Some motherfucking rocket! Oh my god! Oh shit! רחוב שבור. Leute sich an die Klasse, da wählen. רחוב שבור. זה הרס במקלט. מקלט ספג פגיעה ישירה. יש פה מישהו? מישהו פה? זה הרס במקלט. מקלט ספג פגיעה ישירה. יש פה מישהו? מישהו פה?